నమస్తే, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. నేను మీ వెంకట గన్నవరపు. ప్రస్తుతం ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల వల్ల హైదరాబాద్లో మరీ దారుణమైన పరిస్థితులు నెలకొన్నాయి. ఎంజీబీఎస్ మహాత్మా గాంధీ బస్ స్టేషన్ ఇది కీలకమైన బస్ స్టేషన్. ఎందుకంటే సుదూర ప్రాంతాల నుంచి అనేక జిల్లాలు, అనేక రాష్ట్రాలకు ఇక్కడి నుంచి బస్సు సేవలు అనేవి జరుగుతూ ఉంటాయి. వేరే రాష్ట్రాలకు కూడా, అంటే దాదాపు దేశంలో ఉన్న అన్ని రాష్ట్రాలకు ఇక్కడి నుంచి బస్సులు వెళ్తాయి, అన్ని జిల్లాలకు వెళతాయి. మరీ ముఖ్యంగా ఇటు చుట్టుపక్కల ఉన్న 5-6 రాష్ట్రాలకు ఇక్కడి నుంచి రాకపోకలు జరుగుతూ ఉంటాయి. అలాంటి ఎంజీబీఎస్ బస్ స్టేషన్లో రోజు వేలాది బస్సులు రాకపోకలు సాగిస్తుంటాయి. లక్షల్లో ప్రయాణికులు ప్రయాణిస్తూ ఉంటారు. అలాంటి బస్ స్టేషన్ ఈ మూసీ నది ప్రవాహం, మూసీ నది వరద నీరు రావడంతో బస్ స్టేషన్ దాదాపు మోకాళ్ళ లోతు నీళ్లలోకి వెళ్ళిపోయిన పరిస్థితి. ఈ నేపథ్యంలోనే అక్కడున్న ప్రయాణికుల్ని బయటకు తరలించారు సురక్షితంగా. ప్రస్తుతం వాహనాల రాకపోకలను నిలిపివేశారు. ఎంజీబీఎస్ బస్ స్టేషన్ ప్రస్తుతానికి కార్యకలాపాలను పూర్తిగా నిలిపివేసిన పరిస్థితి. ఇది జరిగింది. ప్రకృతి వైపరీత్యం అనుకోవాలో, లేకపోతే ప్రకృతి వర్షాలు వరదలు వచ్చినప్పుడు ఇలాంటి సహజం అనుకోవాలో. కానీ సాంకేతిక పరంగా ముందున్నామని మనం చెప్పుకుంటున్నాం. అనేక అప్డేటెడ్ వర్షన్లోకి మనం వెళ్తున్నాం. అన్నీ ఉపయోగించుకున్నా ఈరోజు వరద నీటి వల్ల దైనందిన జీవితంలో కార్యకలాపాలను నిలిపివేస్తున్న పరిస్థితి, అనేక మందికి ఇబ్బందికర పరిస్థితి. దీనికి ప్రభుత్వాలు ముందు ఆలోచన చేయాలా? ముఖ్యంగా మూసీ నది మనం చూసుకుంటే వికారాబాద్ దగ్గర అనంతగిరి కొండల్లోంచి పుడుతుంది. వికారాబాద్ దగ్గర నుంచి అనంతగిరి కొండల్లో పుట్టిన మూసీ తెలంగాణకి 90 కిలోమీటర్ల దూరంలో పుడుతుంది. సో ఈ తెలంగాణలోనే ప్రవహిస్తూ వాడపల్లి దగ్గర, అజీరాబాద్ అంటారు, వాడపల్లి దగ్గర వజీరాబాద్, అక్కడ కృష్ణానదిలో కలుస్తుంది. కృష్ణానదికి ఉపనదిగా పేరుంది మూసీ నదికి. అలాంటి మూసీ నది ఈరోజు ఒక్క ఎంజీబీఎస్ఏ కాదు, పురాణపుల్ పరిస్థితి అదే, చాదర్ఘాట్ పరిస్థితి అదే, ముసారాబాంగ్ పరిస్థితి అదే. వర్షపు నీరు వల్ల ఇబ్బందికర పరిస్థితి మొన్న అమీర్పేటలో కూడా మనం చూసాం. చాలా మీమ్స్ కూడా వస్తున్నాయి. ఏంటి, బోట్ మీద ఏఐ టెక్నాలజీ, వాళ్ళ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అందరికీ అందుబాటులోకి వచ్చేసి దాని ద్వారా కూడా మీమ్స్ ఏర్పాటు చేసుకుని అందరూ ఎంటర్టైన్ అవుతున్న పరిస్థితి మనం చూస్తున్నాం. అమీర్పేటలో కూడా అమీర్పేట బోటు వస్తుంది, అమీర్పేట అని అరవటము, అవన్నీ వాస్తవం. దాంట్లో ఆ ఏఐతో చేసింది వాస్తవం కాకపోవచ్చు, కానీ పరిస్థితి మాత్రం అంతే ఉంది. ఈరోజు కొద్దిగా ఎక్కువసేపు వర్షం పడితే వాహనాలు ప్రయాణించే పరిస్థితి లేదు. రెండవది గచ్చిబౌలిలు కూడా అట్లనే ఉంది. సో మరీ ముఖ్యంగా ఎంజీబీఎస్ లో ఇప్పుడు మూసీ నది, అసలు ముఖ్యంగా 2 మూసీ నది కింద మనకి హైదరాబాద్ లో 2 జలాశయాలు ఉన్నాయి, జంట జలాశయాలు, హిమాయత్ సాగర్, ఉస్మాన్ సాగర్. ఒకటి మంచినీళ్ల కోసము, రెండవది వరద నీటిని కంట్రోల్ చేయడానికి నిజాం నవాబులు కట్టించిన ప్రాజెక్టులు 2 కూడా. సో ఇంత జరుగుతూ ఉంటే మరి ముందుగా ప్రభుత్వం గ్రహించలేదా? ఈ మూసీ నది నీరు ఇలా వస్తుంటే 2 జలాశయాల గేట్లు ఎత్తేయడం జరిగింది. మరి 2 ఎత్తేయాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది అంటే అక్కడ అత్యవసర పరిస్థితి ఏమన్నా ఉందా? రెడ్ సింబల్ అని చెప్తారు. రెడ్ సిగ్నల్ వల్ల 2 గేట్లన్నీ ఒకేసారి ఎత్తేయాల్సి వచ్చిందా? గేట్లన్నీ ఎత్తితే నదీ పరివాహక ప్రాంతం ఏదైతే ఉందో మరియు లోతట్టు ప్రాంతాల ప్రజల గురించి ఆలోచించకుండా త్వరితగతిన ఈ నిర్ణయం ఎందుకు తీసుకున్నారు? సరే, లోతట్టు ప్రాంతాల ప్రజల్ని వేరే వాళ్ళకి పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేసి తరలిస్తారు, ఓకే. కానీ ఇక్కడ ఎంజీబీఎస్ లాంటి అతిపెద్ద, అంటే కొన్ని లక్షల మంది వినియోగానికి ఉపయోగించుకునే ఎంజీబీఎస్ బస్ స్టేషన్ ఈ రోజు మునిగిపోయిన పరిస్థితి. కార్యకలాపాలు పూర్తిగా ఆపేశారు. మరొకటి, దీనికి కారకులు ఎవరు? రైట్, మనం ఇలా హైడ్రా గురించి మాట్లాడుకున్నప్పుడు ప్రభుత్వం మీద అనేక మంది విమర్శలు చేశారు. ప్రతిపక్షం వాళ్ళు కావచ్చు, కొంతమంది ప్రజలు కావచ్చు, సొంత పార్టీలో ఉన్న వాళ్ళే కొంతమంది కావచ్చు, కాంగ్రెస్ పార్టీలో ఉన్న వాళ్ళు. పార్టీలు, ప్రభుత్వాలు, రాజకీయం ఏది ఇంకో పక్కన పెట్టినా కాసేపు, ప్రస్తుతానికి హైడ్రా ఎందుకు వచ్చింది? హైడ్రా చెరువులను సంరక్షించడానికి. మరి ఈరోజు వాటరు పెద్ద దూరంలో లేదు, 90 కిలోమీటర్ల దూరంలోనే పుట్టింది మూసీ. కానీ హైదరాబాదులో పడ్డ వరద నీరు, వర్షం ఎక్కువగా పడ్డప్పుడు అంతా కాంక్రీట్ జంగిల్, మనకి సిమెంట్ రోడ్లు, తార్ రోడ్లు, మిగతా ప్రదేశం అంతా కూడా గచ్చుతో కాంక్రీట్ జంగిల్గా ఏర్పాటు చేసుకున్నాం. భూమి అనేది లేదు, సారవంతమైన మట్టి లేదు. ఆ మట్టిలో పీల్చుకొని భూగర్భ జలాలు పెరిగే పరిస్థితి లేదు. ఎక్కువగా నీరు వస్తే, వర్షం ద్వారా వచ్చినా ఇంకో రకంగా వచ్చినా, ఆ నీరు కాలువల గుండా, అంటే డ్రైనేజీల గుండా, నాలాల ద్వారా మళ్ళీ జలాశయాల్లోకి వెళ్ళే పరిస్థితి, అంటే మూసీ నదిలో కలిసే పరిస్థితే ఉంది. వేరే మార్గమే లేదు. అదే వర్షపు నీటిని వినియోగించుకొని చెరువులు నింపుకుంటే, చెరువులు ముందు నిండవు. చెరువుల్లో వాటర్ పడ్డప్పుడు వర్షం ద్వారా భూగర్భంలోకి వెళ్ళిపోతుంది. భూగర్భ జలాశయాలు నిండిన తర్వాత స్టాగ్నెంట్గా అయిపోయి అప్పుడు చెరువు నిండటం మొదలు పెడుతుంది. ఆ తర్వాత ఎండ తీవ్రత, వేడి తీవ్రత పెరిగిన తర్వాత ఇంకా భూమి కావాలంటే ఆ నీరుని తీసుకుంటుంది. మిగతా నీటిని అనేక అవసరాలకు వాడుకుంటాం.
ఈరోజు హైదరాబాదులో ముఖ్యంగా కాకతీయ రాజులు ఏర్పరిచిన గొలుసుకట్టు చెరువుల విధానం. ఒక చెరువు నిండిన తర్వాత ఆ నీరు వృధాగా పోదు. మనం చెప్పుకున్నాం బఫర్ జోన్ అని, FTL ఫుల్ ట్యాంక్ లెవెల్ అని. అక్కడ ఫుల్ ట్యాంక్ లెవెల్ వచ్చిన తర్వాత అక్కడి నుంచి పక్కనున్న చెరువు, అతి సమీపంలో ఉన్న చెరువుకు ఆ నీరు వెళ్తుంది. సో అట్లా వెళ్ళే పరిస్థితి ఇప్పుడు లేదు. ఎందుకే? చెరువే లేదు, చెరువులే మూసేశారు, చెరువులే కబ్జాకు గురైనాయి. ఈ పరిస్థితుల్లో గొలుసుకట్టు చెరువుల సంగతి అటుంచి చెరువులే లేవు. హైడ్రా ఏం చేస్తోంది? బతుకమ్మ కుంట చెరువు చూసాం మనం, ఎట్లా తయారైంది. అలా చెరువులను సంరక్షించుకుంటే వరద నీరు రోడ్ల మీదకి వచ్చి రోడ్ల మీద నుంచి నాలాల నుంచి మూసీకి వెళ్ళే పరిస్థితి లేదు. ఈరోజు పురాణపూర్లో ఉన్నా, MGBSలో అయినా, ముసారాంబాగ్ అయినా, ఇంకో చోట అయినా, ఎక్కడైనా, చాదర్ఘాట్లో అయినా, మొన్న అమీర్పేటలో అయినా, ఇప్పుడు గచ్చిబౌలిలో అయినా ఈ నీరు వస్తుందంటే ఆ నీరు మొత్తం సిటీ మొత్తం పడే వాటరు మొత్తం బయటకు వచ్చేస్తుంది. అదే చెరువులుంటే చెరువులు తీసుకుంటాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అమీర్పేట ఏరియా ఉంది. అమీర్పేట ఏరియాలో సమీపంలో ఉన్న చెరువును సంరక్షించుకుంటే, కబ్జాకు గురి కాకుండా చూసుకుంటే, అమీర్పేటలో పడ్డ వర్షపు నీరు చెరువులోకి వెళ్ళిపోతాయి. చెరువు నిండుతుంది. చెరువులో పడ్డ వర్షపు నీరు చెరువు తీసుకుంటుంది. చెరువుతో పాటు భూగర్భ జలాలు వస్తాయి. వాటర్లు రేపు బోర్లలో నీళ్లు లేవు అని చెప్తున్న పరిస్థితి ఎండాకాలంలో. అదే భూగర్భ జలాలు గనక అడుగంటకుండా భూగర్భ జలాల్లో నీరు ఉంటే వర్షాకాలంలో తప్పిన తర్వాత చలికాలంలో కావచ్చు, ఎండాకాలంలో కావచ్చు, వాటర్ వస్తాయి బోర్లో నుంచి. తాగునీటికి, సాగునీటికి, అవసరాలకి, మనిషి దైనందిన జీవితంలో నీరు లేకుండా మనం ఊహించుకోలేము, అవసరాలకు ఉపయోగపడతాయి. ఇప్పుడు హైడ్రా చేస్తుంది కరెక్టే అనే భావన వినపడుతోంది. మరొకటి, కొన్ని చెరువులు బాగుపడ్డాయి, మిగతా చెరువులు కూడా బాగుపడితే ఈరోజు అంతర్జాతీయ ప్రమాణాలతో ఉంది, గ్లోబల్ విలేజ్ అని చెప్పుకుంటున్న హైదరాబాద్, మన మెట్రోపాలిటన్ సిటీ అంటున్నాం. అలాంటి హైదరాబాదు ఈరోజు కొద్ది వర్షం పడితేనే ట్రాఫిక్ జామ్ అయిపోతుంది. వర్షం పడి ట్రాఫిక్ స్తంభించిపోతుంది. ఇలాంటివన్నీ అరికట్టాలంటే ప్రభుత్వం ఇంకా శ్రద్ధ వహించాలి. పార్టీలు అతీతంగా ప్రభుత్వం ఒక సమాజానికి ఉపయోగపడే అంశం కాబట్టి చెరువులను సంరక్షించుకుంటే ఈరోజు మనిషి దైనందిన జీవితంలో ప్రయాణం కావాలి, రవాణా సౌకర్యాలు కావాలి. ఖచ్చితంగా ఆఫీసు నుంచి కానీ, వ్యాపారస్తులు ఇళ్ళకి చేరాలన్నా, తన వ్యాపార కేంద్రానికి వెళ్ళాలన్నా, ఆఫీసులు కార్యాలయాలకు వెళ్ళాలన్నా, పిల్లలు చదువుకోవాలన్నా, కాలేజీలకు వెళ్ళాలన్నా, స్కూల్కి వెళ్ళాలన్నా రవాణా లేని కుదరదు. మన ఇంటి దగ్గర నుంచి ఇంకో చోటికి ప్రయాణం చేయాలంటే ఖచ్చితంగా రవాణా. కొద్దిపాటి వర్షానికి రోడ్లు నిలిచిపోయే పరిస్థితి, వాహనాలు స్తంభించిపోయే పరిస్థితి, ట్రాఫిక్ స్తంభించిపోయే పరిస్థితి, ఇలాంటివన్నీ ఉన్నాయి. చెరువులను సంరక్షించుకోవాలి. తద్వారా ఆటోమేటిక్గా వాటర్ బయటికి రాకుండా ఉంటుంది రోడ్ల మీదకి. సో ఇప్పుడు మనం చెరువుల సంరక్షణ జరుగుతుంది. కొంతమంది అయితే చెరువుల సంరక్షణ మంచిదే, ఇలాంటి సమయాల్లో చెరువులు నిండితే రోడ్ల మీదకి నీరు రావు, బస్టాండ్లు మునుగవు, తర్వాత అనేక ప్రాంతాలు మునగకుండా ఉంటాయి అని కొంత చర్చించుకుంటున్న పరిస్థితి. ఏది ఏమైనా ప్రభుత్వాలు ఇంకా దూకుడుగా వ్యవహరించి చెరువులను ఇచ్చేయాలి. వర్షాకాలంలో వర్షపు నీరు రోడ్ల మీద రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. జంట జలాశయాల గేట్లు ఎత్తేటప్పుడు అక్కడున్న పరిస్థితిని, ఈ నీరు ఎలా వెళ్తుంది, ఎక్కడ మునిగిపోయే పరిస్థితి ఉంది, దానికి ప్రత్యామ్నాయం ఏంటి అని ఆలోచించుకోవాలి. జలమండలి కూడా ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని వ్యవహరించినప్పుడే ఎవరికి అసౌకర్యాలు జరగకుండా ఉంటాయి, లోతట్టు ప్రాంతాల ప్రజలకు కూడా ఇబ్బందులు కలగకుండా ఉంటాయి. వారికి జరిగిన తర్వాత పునరావాసం ఏర్పాటు చేయటం, జరగమునుపు పునరావాసం ఏర్పాటు చేయటం ఒక ఎత్తు అయితే, అక్కడికి వాటర్ రాకుండా తీసుకునే చర్యల మీద కూడా సమీక్షలు నిర్వహించాలి ప్రభుత్వాలు కూడా. తద్వారా ప్రజా సౌకర్యాలకి ఆటంకాలు కలగకుండా ఉంటాయి. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక, రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు, అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.